ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మాచర్ల పరువు హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్నందున కోపంతో కన్న తండ్రే కుమార్తె చౌడేశ్వరిని 23 ఏళ్ల అమ్మాయికి ఆ అమ్మాయిని హత్య చేసిన ఘటనలో ఒక పోలీస్ అధికారి పాత్ర ఉన్నట్లు తేలడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కూతురి ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగిస్తే భారీగా డబ్బు ఇస్తామని ఆ అధికారికి మృతురాలి తండ్రి ఆఫర్ ఇచ్చినట్లు, ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా నిందితులు విచారణలో వెల్లడించారు. 2 విడతలుగా సదరు అధికారికి డబ్బులు కూడా ముట్ట చెప్పినట్లు సమాచారం. ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి నాగరాజు దంపతులు నరసరావుపేటలో కాజా అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలించిన నరసరావుపేట రూరల్ పోలీసులు కాజాను విచారించడంతో విషయం బయటపడింది. వెంటనే మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకొని జంటను అదుపులో తీసుకున్నారు. తాను మేజర్నని, భర్త నాగరాజుతోనే జీవిస్తానని చౌడేశ్వరి స్పష్టంగా చెప్పినప్పటికీ డీల్ కుదుర్చుకున్న అధికారి ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సో ఆ తర్వాతే ఆమె హత్యకు గురైంది. ఆశ్చర్యకరంగా చౌడేశ్వరి హత్యకు గురైన రోజు ఆ అధికారి సెలవులో ఉన్నారు. అయితే ఆ సీఏ ఉన్నారో ఆయన సెలవులో ఉన్నారు. అనంతరం పోస్ట్ మార్టం నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కానీ అది విఫలం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది తెలుస్తుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం క్రియేట్ చేసిన మాచర్ల చౌడేశ్వరి పరువు హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కన్న కూతురునే తండ్రి కిరాతకంగా చంపిన ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించారట. సో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆచూకీ కనిపెట్టి ఆమెను తండ్రికి అప్పగించేందుకు సదరు అధికారి భారీ మొత్తంలో నగదు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెద్ద డీల్ ఇది. సో పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం సో లవ్ మ్యారేజ్ చేస్తున్నారు చౌడేశ్వరి అండ్ నాగరాజు. చౌడేశ్వరి జస్ట్ 23 ఇయర్స్ అండ్ నాగరాజు 27 ఇయర్స్. సో వీరిద్దరి జంట నరసరావుపేటలో రహస్యంగా నివసిస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి సో ఇటు ఫ్రెండ్స్కి వెళ్ళినా ఇటు బంధువుల దగ్గరికి వెళ్ళినా కొంచెం ఇబ్బంది. సో ఎవరికి తెలియని చోటకి వాళ్ళు వెళ్ళారు, నరసరావుపేట వెళ్ళారు. అక్కడ కాజా అనే ఒక తెలిసిన దూరపు చుట్టం. సో అతనైతే వీళ్ళ యొక్క కాన్ఫిడెన్సెస్ అన్నీ ఎవరికి షేర్ చేయడు. హీ వోంట్ డిస్క్లోజ్ టు ఎనీ వన్. ఎవరికి చెప్పడం అనుకున్నారు వీళ్ళిద్దరు, చౌడేశ్వరి అండ్ నాగరాజు. సో అతని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. అప్పటికే చౌడేశ్వరి నాగరాజునే పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మాయి కూడా వాళ్ళ తండ్రికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మమ్మకి అందరికీ చెప్పే ప్రయత్నం చేసింది. సో ఎట్టి పరిస్థితిలో మన కులం కాదు అని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సరే, ఈ రోజుల్లో కూడా యాక్చువల్గా ఈ యొక్క పరువు హత్యలు జరగడం నిజంగా దురదృష్టకరం. అలాంటి వార్తని మనం మాట్లాడుకోవడం ఇంకా దురదృష్టకరం చెప్పాలంటే వాస్తవానికి. సో లెట్స్ ప్రే ఇకపై పరువు హత్యలు జరగకూడదనే భావిద్దాం. ఇప్పుడు ఆ పరువు హత్య జరగడం వెనక కూడా ఒక బాధ ఉంది, ఒక కసి ఉంది, ఒక కోపం ఉంది, కానీ కూతురు అంటే ఇష్టం ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ అమ్మాయిని పక్కా ప్లాన్తో ఒక సిఐకి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేయించి వాళ్ళున్న ప్లేస్కి వెళ్ళి కన్విన్స్ చేసి తీసుకొచ్చి చంపాల్సిన అవసరం ఆ తండ్రికి ఏముంది అక్కడ? కేస్ 1లో మాట్లాడుకున్నట్టు ఒకవేళ ఆ అమ్మాయి మీద ప్రేమే ఉంటే నిజంగా చంపేవాడు కాదు కదా. ఆ అమ్మాయికి బుజ్జగించేవాడు, బామాలయ్యేవాడు, ప్యాంపర్ చేసుకునేవాడు, ప్రేమ చూపించి మార్చుకునేవాడు. లేదు, ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కాబట్టి కన్విన్స్ అయ్యి ఇంటికి వచ్చుకునేవాడు. సో తనకు కావాల్సినట్టుగా అల్లుడిని ఇల్లరికమో లేకపోతే ఏదో ఒకటి, ఆ అమ్మాయి కన్న కూతురే కావాలనుకున్నప్పుడు తండ్రి అంత నీచానికి దిగజారాడు కదా. ఆ అమ్మాయి సంతోషంగా లేకుండా ఈయనే సంతోషంగా ఉండగలడు, ఈయనే హ్యాపీగా ఉండగలడు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఈయన హ్యాపీగా ఉండగలడా? బతికున్న శవం కదా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం ఉండదంటారు. ఇందుకే నిజంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తుంటే ఇవాళ ఆ చిలక గోరింకల్లాగా పచ్చగా కాపురం చేసుకునే వాళ్ళు కాదా ఈ తండ్రి ముందు. సో ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, చాలా జరుగుతున్నాయి సమాజంలో. వాళ్ళు మా క్యాస్ట్ కాదని, వీళ్ళు మా క్యాస్ట్ కావాలని, లేకపోతే మా క్యాస్ట్లోకి, మా మతంలోకి మీరు రావాలని, ముస్లింలు అయితే ముస్లింలని, హిందువులను అయితే హిందువుల్ని, క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్ని, ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకొని మీరు వస్తేనే మేము పెళ్లి చేసుకుంటాం. రీసెంట్గా నేను ఒక కేసు చూశాను మా సొంత ఊళ్ళో నూజివీడు దగ్గర. సో ఆన్ రికార్డ్ ఈ యొక్క నేను చెప్పే ఎగ్జాంపుల్. సో ఆ అమ్మాయి 21 ఇయర్స్, ఆ అమ్మాయికి ఒక ముస్లిం, అబ్బాయి 24 ఇయర్స్, ఆ అబ్బాయి ఒక హిందూ. సో ఆ అమ్మాయిని స్టిల్ ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. ఆ అబ్బాయితో పెళ్ళొద్దని ఆల్రెడీ అమ్మాయి పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి నికా చేసుకోవడం కోసం నేను ముస్లింగా కూడా మారుతా అని చెప్పాడు. ఇస్లామిక్ ఆ యొక్క సిద్ధాంతాలన్నింటినీ ఓన్ చేసుకుంటా అని చెప్పాడు. అయినా సరే ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉంటారో అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నిన్ను ఊర్లోంచి వెలేస్తాం కానీ
ఆ అమ్మాయిని ఆ అబ్బాయితో కలవనివ్వమంటున్నారు. ఒకవేళ వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ మీరు ఆ వాడి దగ్గరే ఉండండి, ఇక రాకండి ఊరికి అని అమ్మాయి వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ బంధువుల్ని వాళ్ళకు ఒంటరిగా చేసేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, రాచి రంపాన పెడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. పరువు హత్యలు దేనికోసం? పరువు హత్యలు దేనికోసం చేసుకోవాలి? లైఫ్ లాంగ్ ఇప్పుడు ఇబ్బంది పడాలి. చౌడేశ్వర్ వాళ్ళ తండ్రి సుఖం లేదు, కంటి నిండా నిద్ర రాదు, కేసులు, కోర్టులు, గొడవలు, ఊళ్ళో వాళ్ళు చిట్లు, ఊళ్ళో వాళ్ళ చివాట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది కొద్ది రోజుల తర్వాత. అంతా ఈ రప్చరం జరిగిన తర్వాత నిజంగా నా కూతురుంటే బాగుండేదే, రేపొద్దున మంచాన పడిన రోజు అనిపిస్తుంది. నిజంగా ఆ రోజు నా కూతురుంటే, ఆ కూతురిని నేను మంచి చూసుకుంటే, సరే చేసుకుంది, తీసుకొచ్చి మనకు లేదా ఆస్తి, నేను చూసుకుంటా వాడిని కూడా, నాగరాజుని కూడా నేనే చూసుకుంటా అని నిజంగా ఆ యొక్క తండ్రి, చౌడేశ్వర వాళ్ళ తండ్రి అనుకొని ఉంటే ఇవాళ ఈ మారణకాండ జరిగేదా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా చాలా మందిలో మార్పు రావాలి. మార్పు రావడం కోసమే మనం టీవీ ఉంది. పరువు హత్యలు అప్పుడెప్పుడో నల్గొండలో ఒక పరువు హత్య జరిగింది, దాని కాన్సిక్వెన్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రణయ్ హత్య, అమృత ప్రణయ్ దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన కేసు అది. అలాంటి హత్యలను చూసాం, ఇప్పుడు ఇలాంటి హత్యలను చూస్తున్నాం. అంటే ఏం మారింది? కాలం ఏం మారుతుంది? ఇంకా అవే కక్షలు, అవే కార్పణ్యాలు, అవే గొడవలు, అవే కొట్లాట్లు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు. ఇంకా ఏం మారుతుంది? మీ ఊళ్ళో కూడా ఏదో ఉంటుంది కేసు. మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి, మీ ఊళ్ళో ఏం జరిగిందో ఇలాంటి పరువు హత్య గురించి. సో ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా. నిజంగా ఆ అమ్మాయిని కనుక ఒకవేళ కన్న తండ్రే కాబట్టి, కన్న తండ్రి కన్న కూతుర్ని నిజంగా అసలు నువ్వు దూరం అవుతానంటే ఒప్పుకోడు. అలాంటి తండ్రి సిఐతో కలిసి దాని వెనక సిఐకి డబ్బులు ఇచ్చి ఆ రోజునే సిఐ గారు లీవ్ పెట్టి ఆ అమ్మాయిని చంపేయడం, ఇవన్నీ చకచగా జరిగిపోవడం. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా చౌడేశ్వరి కేసులో ఆ యొక్క నిజాల్ని హైడ్ చేద్దాం అనుకున్నానంటే ఎంత పెద్ద ఎలకత్త మాఫ్లే జరిగింది ఇక్కడ. ఒక సిఐ ఇన్వాల్వ్ అయ్యాడంటే, సో నిజంగా వాళ్ళిద్దరు దొరికారు, నాగరాజు చౌడేశ్వర్ దొరికారు అనుకోండి. ఆల్రెడీ వాళ్ళు నరసరావుపేటలో ఒక లొకేషన్ దొరికారు. వాళ్ళని తల్లిదండ్రులకు అప్పగించే క్రమంలో పోలీస్ చేయాల్సిన డ్యూటీ ఏంటి? అట్లీస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వద్దా? మరి వాళ్ళ సంగతి ఇది, వాళ్ళ కండిషన్ ఇలా ఉంది, వాళ్ళు భయపడుతున్నారు, ఎక్కడ అబ్బాయిని చంపేస్తామని ఆ అమ్మాయిని చంపేస్తామని నాగరాజు, వీళ్ళిద్దరూ బాధపడుతున్నారు, భయపడుతున్నారు, మీరంటేనే హడలెత్తిపోతున్నారు. సో నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తా అంటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ వాళ్ళ ముందు, అందరి ముందు కూర్చోబెట్టి ఒక పోలీసు ఏదైతే డబ్బులు తీసుకున్నాడో, ఆ ఎలిగేషన్స్ వస్తున్నాయో అదే పోలీస్ అధికారి కనుక చెప్పి ఉంటే ఈ యొక్క కాన్సిక్వెన్స్ జరిగేదా, ఈ యొక్క మారణకాండ జరిగేదా? ఇవాళ అమ్మాయి హ్యాపీగా ఉండేది కదా నాగరాజుతో. పోనీ నాగరాజుని వదిలిపెట్టింది అనుకుందాం, ఇటు తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండేది కదా. ఆ అమ్మాయి చిన్నపిల్ల, 23 years ఆ అమ్మాయికి బోల్డ్ లైఫ్ ఉంది ఇంకా. సో ఒకటి కాదు అంటే ఒక ప్రేమ చూపించే తల్లిదండ్రులు ఎందుకంత కసితో వ్యవహరిస్తారు? ఒకవేళ పరువు తక్కువ పని చేసింది అనుకోండి కూతురు, మాట్లాడండి, కన్విన్స్ చేయండి. మీ కూతురే కదా, మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు కన్విన్స్ చేయరు అమ్మాయిని? తప్పు చేసింది, తప్పు ఒప్పు తెలియని స్టేజ్ అది. చెప్పాల్సింది పోయి ఆ అమ్మాయి చంపేంత వరకు వెళ్ళారంటే మీకే 50-45 ఏళ్ళు వచ్చింది, మీకే ఇలా ఉంటే మరి అమ్మాయి షీఈ్ జస్ట్ 23-22. ఆ అమ్మాయికి ఏమి బుర్ర ఉంటుంది? ఒక లైఫ్ చూసిందా? సమాజంలో ఉన్న మనుషులను చూసిందా? మగాళ్ళని చూసిందా? మృగాళ్ళని చూసిందా? నచ్చిన మనిషిని కావాలనుకుంది. ఆ అమ్మాయి చేసిన తప్పదే, అంతకు మించి ఆ పిల్ల తప్పేం చేయలేదు. సరే, ఇంకా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఆ అమ్మాయి రెడీ అయింది, మాట్లాడదాం అనుకుంది, ఒప్పిద్దాం అనుకుంది. ఈవెన్ నాగరాజు వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడిన తర్వాతే ఈ పెళ్లికి సిద్ధం అనుకుంది. ఇంత మాట్లాడిన తర్వాత కూడా మరి తప్పెవరిది ఇక్కడ? కేవలం ఇక్కడ చౌడేశ్వరి తండ్రిదే. మీరేమనుకుంటారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి. అండ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సిఐని కూడా ఇప్పుడు విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరిగ్గా చౌడేశ్వరి హత్య జరిగిన రోజున ఆ యొక్క సిఐ లీవ్లో ఉన్నారు. సో ఆ సదరు సిఐ లీవ్లో ఉంటూ ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే ఆయనకు తెలిసి జరిగిందా, ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు పరువు హత్య గురించి? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి.